నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై పథకాలు లేవు అసలు మీకు గవర్నమెంట్ ఎంప్లాయీలా ఏంటి రేషన్ కార్డు ఉందా రేషన్ వస్తుంది మా పిల్లలు లేరా తల్లికి వందనం పడిందా పెద్దోళ్ళు అయిపోయారు ఇంకేం వర్తించవు ఇంకేమి సరే ప్రజలకి జరుగుతుంది మేలు అనేది ఇల్లు పెట్టలేదా మీరు ఏందమ్మా అవును చూపించారా వాళ్ళు కట్టేసి ఉంటే సరిపోయేది దాన్ని మ్యాచింగ్ చేయలేదు కాబట్టి ఈ స్కీమ్ కూడా 2026 మార్చి వరకే ఉంది మీరు అక్కడ మీరు కట్టించేసుకోండి ఏం పర్లేదు మీరు నివాసం ఉంటే ఉండరు లేకపోతే మీరు అద్దెకిచ్చి అద్దె ఇక్కడ తీసుకుంటారు నేను చెప్పేది ఏంటంటే 9,000 మంది పెట్టుకున్నాక అది కూడా పెద్ద కాలనీ అయిపోద్ది ఇప్పుడు మీకు అనిపించకపోవచ్చు కానీ మీరు డెఫినెట్గా వెళ్ళి అక్కడ తీసుకోండి ఇంకా వచ్చేస్తాయి 50 ఓకే సరే సంతోషంగా ఉన్నారా ఈ సమస్య అనేది ఊర్లో ఎవరికి ఉండదు అన్ని ఆర్టీలు వచ్చారు ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు మన ఏదో ఉంటారు ఏమ్మా ఏంటి ప్రభుత్వం మీ అభిప్రాయం చెప్పండి మీకు ఏం వస్తున్నాయి ఏం రావట్లేదు రేషన్ ఒకటే వస్తుంది ఇంకేం పిల్లలు అయిపోయారు మీకు ఉద్యోగాలు లేవా చేస్తామమ్మా గురించి కొంచెం టైం పడుతుంది కానీ వస్తాయి మిగతా విషయాలు అందుకని నేను మీకు అన్ని స్కీమ్లు అయిపోయినాయి కాబట్టి ఇది అవుతుంది రేషన్ ఈ ఇల్లు ఉందా మీకు సొంత ఇల్లు ఇంటికి పెట్టుకున్నారా మరి పెట్టుకోండి మీరు రేషన్ కార్డు మీద ఇంటికి అక్టోబర్లో ఇస్తారు పెట్టుకోండి ఏంటి మీ అభిప్రాయం మేము అడిగితే కాదు మీరు కూడా చెప్తే మాకు కూడా తెలుస్తాయి మేము అడిగామనుకో అడిగిన దానికే చెప్తారు మీరు అడగంత కూడా చెప్పారు అనుకో మాకు తెలుస్తుంది తల్లికి వందనం అమ్మ ఒడి అంటే పడుకుంది అందుకని దాన్ని ఇంకా పొడుగులో పడుకుంటున్నారు అందుకని తల్లికి వందనం పెట్టి స్కూల్కి పంపుతుంది రేషన్ వస్తుంది గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా ఓకేనా హ్యాపీయేనా మేము వచ్చామని చెప్తున్నారా మీరు సంతృప్తిగా చెప్తున్నారు ఓకేనా పరిపాలన బాగుంది ఓకే థ్యాంక్ యూ అంత బాగుందా అంటే ప్రభుత్వం అందరికీ ప్రతి ఒక్కరికి అన్నీ చేయలేదు కానీ చేసేది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది కావాలి ఓకే ఓకే థ్యాంక్ యూ అవును దేంట్లో ఉంది టిట్కోలోనే ఉందా మీ ఇల్లు వేరేది ఇచ్చేసారా కాదు అలా కాదు మీరు వెరిఫై చేయించుకున్నారా ఆఫీస్కి వచ్చి మరి చూపిస్తారు మీకు ఎక్కడ దాని మీద నెంబర్ వేసి ఉంటారు మా ఆఫీస్కి వచ్చి ఉంటే మీకు నెంబర్ వేసి ఉంటారు ఎంతో కట్టేస్తారు ఇప్పుడు ఒక స్కీమ్లో కడుతున్నారు రెండోది అక్టోబర్లో కడతారు కడతాం అనేది మార్చి నెలాఖరులో కట్టించేస్తారు వాళ్ళు మీకు దాంట్లోనే ఉంటే ఇది అవుతుంది ఈయనకి 5 తెలియట్లేదు వాళ్ళు చెప్పాలి ఎవరో ఆర్పీ మీటింగ్ చేస్తే అందరూ లేడీస్కి కాబట్టి ఉండేది వీళ్ళందరూ ఏంటంటే 35,000 సబ్జెక్ట్ కాదు టిట్కోలో ఎవరికి వచ్చినవి కూడా అడగండి టిట్కోలో ఉందా లేదనేది ఆఫీస్లో మీరు ఫోన్ చేసి అడిగినా మీకు చెప్పేస్తారు లేకపోతే వీళ్ళు ఇలా కలిగిన వాళ్ళు ఉంటే ఎన్ని చూసుకుంటారు
టిట్కోలో ఉంటే డిసెంబర్ నాటికి అప్పు చెప్తారు. లేకపోతే వీళ్ళందరికీ ఎక్కడో చోట అలాట్మెంట్ చేశారు. వీళ్ళకి దేంట్లో అలాట్మెంట్ అయిందో తెలియదు. మీరు వీళ్ళకి అంటే ఆయన అవసరం లేదు, వెరిఫై చేయించుకుంటారు. వాళ్ళు వెరిఫై చేయించుకుంటే మీరు ఆఫీస్ దగ్గర చెప్తారు, వెరిఫై చేయించుకుని ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీకు 2,30,000 ఇస్తారు, మీరు కట్టేసుకోండి. ఇప్పుడు మీరు 2,30,000 పెట్టి కట్టుకోండి. అది మీరు కనుక్కుని చేసుకుని మీరు మీటింగ్ వేసి గ్రూపుల సభ్యులు ఎక్కడైతే ఉన్నారో దాంట్లో చెప్పేస్తే అయిపోద్ది ఈజీగా. వాళ్ళకి తెలియదు పాప, వాళ్ళ ప్రతి ఒక్కరు ఇంటికి రాలేదు కదా, మీరు ఎక్కడ వచ్చావు కాదు అంటే నీవు ఆ కార్డు మీద తీసుకున్నారు మీరు. అయిపోయిందంటే మీరు అలాగే ఆ కార్డుకి మళ్ళీ లోన్ వస్తుంది, ఇంకోసారి లోన్ ఇస్తారా? రేషన్ కార్డు కదా అన్ని వస్తున్నాయా? మొత్తం రేషన్ హ్యాపీనా? విజయవంతం చేద్దాం సుపరిపాలన తొలడుగు కార్యక్రమం. విజయవంతం చేద్దాం సుపరిపాలన తొలడుగు కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు నాయకత్వం. లేదమ్మా చెప్పండి సార్. వచ్చిందా? పేరు వచ్చింది కదా, ఇస్తారు. ఏదో రోజు ఇస్తారు, వచ్చేస్తారు. పేరు ఉందంట, పేరు ఉందంట, డబ్బులు కూడా వచ్చేసి ఉన్నాయి. అమ్మా చెప్పండి, మీకు కూడా అన్ని నేనే చెప్తాను కనుక మీరు చెప్పండి. అమ్మా పెన్షన్ మీ ఆయన గారికి వచ్చేది లేదు, కొత్తగా పెట్టాలి. మీరు కొత్త ఓపెన్ అయినప్పుడు పెడతారు. మీ ఆయన గారు చనిపోతే వచ్చేది మీ ఆయన గారికి పెన్షన్ ఉంటుంది. ఏంటంటే మీరు పెట్టాలి, 2 నెలలు ఓపెన్ అవుతూ ఓపెన్ అయినప్పుడు పెడుతుంది. సర్టిఫికేట్ తీసుకున్నారా? సర్టిఫికేట్ అన్ని రెడీ చేసి ఉంటుంది. తల్లి ఉంటారని ఆ రోజు తిరిగాం. ఈ ప్రభుత్వానికి వెళ్ళిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. సమస్యలు ఉంటాయి కానీ అందరూ హ్యాపీగా ఈ రోజున అందరూ సమాజం బాగుంది. రమా ఆ రోడ్లు పెట్టుకోలేదా? పెట్టుకున్నా కానీ కాయకి వచ్చింది కానీ అది పని చేస్తే పని చేద్దాం. ఉంటుంది, పని చేస్తారు, వస్తుంది. చూపించుకున్నారు మీరు ఇంటి దగ్గర మా ఆఫీస్ లో? పట్టా ఉంది, వస్తుంది అన్నారు మొన్న 5 సంవత్సరాలు. ఏంటి మీరు ఏంటి సైకిల్ కావాలా? మీకు తిప్పుకోగలరా? కావాలా? ట్రై తిప్పుకునే సైకిల్, ట్రై సైకిల్ నోట్ చేసుకో. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీరు ఫోన్ చేస్తారు. చేసిన రోజు ఆఫీస్ తీసుకుంటారు. తిప్పుకోగలరా? తిప్పలేరా? చేయి తిరగదా? చేసుకోండి. సర్టిఫికేట్ రాయించారా? పెన్షన్కి రాయించారా? వచ్చినప్పుడు కొత్తది పెట్టండి పెన్షన్. ఆరోగ్యశ్రీలో చూపించుకుంటారా? మందులకి చేస్తారు, ఏదో చేస్తారు. నెంబర్ ఫోన్ చేసి నెంబర్ ఏమ్మా ఏంటి అందరం పిల్లలు ఉన్నారా? నీకెందుకు పడుతుంది పిల్లలకి?
దీనికి వచ్చిన పెన్షన్ ఆగింది ఏ తెలియదు మరి 80 ఉన్నా కానీ 60 పైన ఉంటాయి 80 అంటే బయట మాట్లాడు 60 పైన ఉంటాయి కరెంట్ బిల్లు పిల్లలు ఉండరు కానీ పెన్షన్ ఆయనకి గ్యాస్ వస్తుందా గ్యాస్ డబ్బులు పడలేదా దానికి ఆధార్ లింక్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సెక్రటరీ ఉంది ఇదేంటి బ్యాంక్ లో పడలేదు చూసుకున్నారా? మా సెక్రటరీ ఎవరు ఒకసారి చెక్ చేసి ఏం ఉండవు మీకు ఏదైనా తేడాగా దాంట్లో లింక్ అప్ అయితే తీయించేద్దాం వస్తుంది. అప్పుడు పెన్షన్ పెట్టుకోవాలన్నా మీకు గ్యాస్ రావాలన్నా ముందు ఆధార్ కార్డు లింక్ అప్ తీయించాలి మీ రేషన్ కార్డు. చెప్పండి మీరు అక్కడ రావక్కర్లే మీరు బాగున్నారా అని వచ్చారా? మాది నిరంతర కార్యక్రమం అంటే బాగుంది. మీకు వచ్చే సమస్యలు అనాల్సిందే నేను. అందుకని మీకు రేషన్ కార్డు ఉందా? గ్యాస్ పడి డబ్బులు పడుతున్నాయా? ఎందుకని కారణం మనకి పార్టీ రాష్ట్రంలో ఏం పడుతుంది, మనకి ఏం పడదు. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, ఊళ్ళో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా అని అడిగి అడిగి అతనికి 10,000 రూపాయలు తీసుకెళ్ళి మీ దగ్గర లేకపోతే నేను 1 పావు గంటలో వస్తాను, నాకు తీసుకెళ్ళి గ్యాస్ బండ్ డబ్బులు పడతాయి. డబ్బులు ఇమ్మన్నారు. బెంగళూరులో డిసెంబర్ కాదు చెప్తారు. అందులో ఉందా? దాంట్లో ఉందా? రాదమ్మా. ఇల్లు వస్తుంది నీకు సాయం ఏమ్మా? మరి ఇంట్లో ఒకరికే వస్తుంది పెన్షన్. గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? ఇల్లు ఉందా? అన్నీ ఉన్నాయి. ఏదైనా ఉద్యోగం చేస్తాం. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎవరు భార్యాభర్త. ఈ స్కీమ్ రాలా వచ్చినప్పుడు ఓకే. మీరు కట్టుకుంటారా? స్థలం ఇప్పిస్తారు మరి కట్టించుకుంటా స్థలం చూపించండి. ఏంటి వైట్ రేషన్ కార్డేనా వస్తుందా? గ్యాస్ బండ్ వస్తుందా? రేషన్ తీసుకుంటున్నారా? మీకు ఏమన్నా బాగానే ఉందా? ఓకేనా? అలాగే లేట్ అయింది. 10,000 అంజీ భాగంగా మరి 48వ డివిజన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి, ఎందుకంటే నిన్నటిదాకా మేము చెప్పాం ఏం వస్తున్నాయి ఏంటి అనేది, వాళ్ళని కూడా అసలు ఏ విధంగా ఉంది, మీకు ఏ ఇబ్బంది ఉంది అనేది కూడా మనం చెప్పమని అడుగుతున్నాం. డెఫినెట్గా ఏదైతే ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి అడిగామో 1 సంవత్సరం అయిన తర్వాత దాని మీద ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి తొలి అడుగు కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు పెడతం జరిగింది. ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని ఒక ధ్యేయంతో కూటమి ప్రభుత్వం వచ్చింది. అనేక సమస్యలు ఉండొచ్చు, ప్రతి సమస్యని తీర్చడానికి ఒక పరిష్కారం ఉంటుంది. 5 కోట్ల ఆంధ్రుల పట్ల ఆలోచించేటప్పుడు కొంతమంది ఏదైతే ఉన్నారో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు. దాన్ని కూడా ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని మనం కూడా వాళ్ళ ఆలోచనను పరిగణలోకి తీసుకుని ఆ సమస్యను తీర్చవలసిన అవసరం మనకుంటుంది. మరి ప్రజానాయకులుగా మేమందరం కూడా ప్రజల మధ్యనే తిరగాలనేది ఏదైతే ఒక జయం పెట్టుకుందో కూటమి ప్రభుత్వం,
దానిలో భాగంగానే మరి ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. అందరికీ కూడా గ్యాస్ బండ్ అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, ఏదైతే హౌజింగ్కి సంబంధించి వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసేయడం వల్ల ఇప్పుడు కొంతమంది 3,000 మంది కట్టుకున్నారు. అలాగే టిడ్కో ఇల్లు ఆ స్కీమ్ రద్దు అయిపోయినా వీళ్ళకి కొంతమందికి తెలియకపోవడం వల్ల కొత్తగా ఇల్లు ఎక్కడైతే శాంక్షన్ అయిందో స్థలం దగ్గర అది కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా అవేర్నెస్ చేసి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వారి ద్వారా మీటింగ్ వేసి వాళ్ళకి దాంట్లో ఉందా లేకపోతే ఎక్కడొచ్చిందనేది చెప్పి వాళ్ళని కూడా చేయమని చెప్తున్నాం. అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళుగానే చెప్తున్నారు, బాగుందండి, దేనికైనా స్పందిస్తున్నారు, ఎవరో ఒకరు మాకు విషయం ఏదైనా ఉన్నా చెప్పుకోగలుగుతున్నాం అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. మాకు కూడా ప్రజలు ఏదైనా సమస్య చెప్తారేమో అని మేము వచ్చాం. మాకు సమస్యకు చెప్పుకోకుండా వాళ్ళందరూ కూడా బాగుందని చెప్తున్నారు. వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం, మొహవాటానికి చెప్తున్నారు, చెప్పమాకుండా చెప్పమని చెప్తున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంవత్సరం పాటు కష్టపడి సమస్య లేదని చెప్పడం, అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అవ్వదు, ఏ నాయకుడి వల్ల అవ్వదు. కానీ ప్రజలకి ఇబ్బంది లేనట్టుగా పరిపాలన జరుగుతుందా లేదా అనేది చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తున్నారు, అనేక పనులు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ప్రతిదీ కూడా చేస్తారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారనే ఒక నమ్మకం వాళ్ళలో ఉంది. 5 సంవత్సరాలు పడ్డ ఇబ్బందిని ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకుని సంవత్సరం పరిపాలనలో ఏ విధంగా అయితే మనం సుఖంగా ఉన్నాం అనేది వాళ్ళందరూ కూడా గమనించారు. డెఫినెట్గా అందరి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం కష్టపడుతుందో దానికి ముద్ర అవసరం, దానికి ప్రజల మద్దతు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇచ్చేయాలి అనేది మనం అందరం కూడా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆర్థికంగా చాలామంది ఉన్నారు. మరి నిన్న ఏదైతే మరి మంత్రి గారు మాట్లాడుతున్నారు, తణుకు పాత మంత్రి గారు ఏమంటున్నారంటే P4 విధానం ఏదో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, తెలియదు. P4 అంటే దాని మెయిన్ అర్థం ఏంటనంటే ఏదైతే బిలో పావర్టీలో ఉన్నాడో వాళ్ళ స్థితిగతులు పెంచాలనేది P4 విధానం. మరి ఏదైతే TDS బాండ్లు తీసుకోవడం తెలిసింది కానీ ఆయనకి మరి P4 విధానం గురించి తెలియదు అని అంటే చాలా ఆశ్చర్యపోవాల్సి ఉంది. మరి ఆయన మంత్రిగా ఏ విధంగా చేశారనేది ఆయనే చెప్పాలి, కారుమూరి నాగేశ్వరరావు గారు. డెఫినెట్గా స్టేజ్ ముందు కార్యకర్తల మధ్యలో మాట్లాడితే వాళ్ళు చప్పట్లు కొడతారు, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారు, మీరు ఇదివరకు ఏం చేశారనేది వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్పాలనేది తెలుస్తుంది. సంవత్సరం మేము చేసాం, ఏ ఇబ్బంది ఉందని మేము కూడా చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, కానీ మేము ఏ విధమైన తప్పు చేయలేదు కాబట్టి ప్రజల మధ్యలోకి వస్తున్నాం. మేము చేసిన తప్పు గురించి అడిగినా మేము సమాధానం చెప్పగలం. మీరు ఎక్కడైతే మీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చప్పట్లు కొట్టే దగ్గర కాదు, ప్రజల చేత చప్పట్లు కొట్టించుకోండి అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున సుపరిపాలనలో తొలిఅడుగు ఏలూరు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి 48వ డివిజన్లో మరి ప్రతి సందులో కూడా గౌరవ శాసనసభ్యులు వారు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారు, గౌరవ టీడీపీ ఇన్ఛార్జీలు, కస్టర్ ఇన్ఛార్జీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఇడా చైర్మన్ గారు, మేమందరం కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెలుసుకుంటున్నాము. ఆ సమస్యలు తీర్చే విధంగా గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా కృషి చేస్తున్నాము. అట్లాగే కొంతమంది మాకు మరి తల్లికి వందనం పడలేదండి అని అంటున్నారు. ఏమ్మా అని అడిగితే మా ఇంట్లో నా పేరు మీద 3 మీటర్లు ఉన్నాయండి, 4 మీటర్లు ఉన్నాయండి అని చెప్తున్నారు. ఆధార్ సీడింగ్ చేయమని చెప్పాము. కానీ కొంతమందికి నిజంగానే వాళ్ళ ఇంట్లో 3 మీటర్లు 4 మీటర్లు ఉన్నాయి. 3 మీటర్లు 4 మీటర్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు రెంట్లకు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి, 2 పోర్షన్లు రెంట్లకు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ విధంగా లేని వారికి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ అందించాలని చెప్పి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ముందర లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవసరాలు తీర్చిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవసరాలు తీర్చే విధంగా మరి గవర్నమెంట్ అట్లాగే శాసనసభ్యుల వారు మేమందరం కూడా కృషి చేస్తున్నాము. తప్పకుండా అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు మరి నిర్ణయం తీసుకున్నదో దానికి తప్పకుండా అందరికీ కూడా గ్యాస్ బండ్ కావచ్చు, అట్లాగే పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, అనేక రకాలైనటువంటి పెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ కావచ్చు. మరి అన్ని కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ చేస్తుంది. మా ద్వారా మేమందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అందిస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో మరిన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన ప్రీతమ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు. కాబట్టి అవన్నీ కూడా మేము ప్రజలకు అందజేస్తాము. మరి మంచి పరిపాలన మేము ఏలూరు నగరంలో మరి గౌరవ శాసనసభ్యుల వారి మీద చేతుల మీదుగా మేము అందరికీ అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉన్నది. వీళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్,
299 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మంత్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.